సో వాళ్ళు ఏదైతే మతం పేరు మీద ఇదంతా ఉగ్రవాదము ఇదంతా నరమేధం సృష్టించిండ్రో వాళ్ళు అసలు అలాంటిది ఏం చేయలేదు, కావాలని ఇండియన్ మీడియా దీన్ని డైవర్ట్ చేస్తుంది, అసలు వాళ్ళు అలాంటివి అడగలేదు అనేసి వీళ్ళు వాళ్ళ తరఫున వైట్ వాష్ చేయడానికి కాలర్లు ఎగరేసుకుంటూ వీళ్ళు వచ్చేసిండ్రు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి, ఏ చెప్పుతో కొట్టాలి? సోషల్ మీడియాలో ఇవన్నీ మాటలు. అరే మన భారతదేశం పైన దాడి జరిగింది, మన భారతదేశంలో వాడు కులం అడగలేదు, నువ్వు ఫలానా చౌదరివా, లేకపోతే నువ్వు జాట్వా, లేకపోతే నువ్వు ఇటు సైడ్ బ్రాహ్మణ్వా అనేసి అడగలేదు. వాడు డైరెక్ట్గా హిందువా అనేసి అడిగిండు. హిందువా ముస్లిమా అనేసి అడిగి వాడు ముస్లిం అనేసరికి కల్మా చదువు అనేసి చెప్పిండు. కల్మా చదివిన వాళ్ళకి ఆ తర్వాత కూడా డౌట్ పట్టి ప్యాంట్ ఇప్పి చూశాడు. ఆ తర్వాత అతను ముస్లిమా కాదా అనేసి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేసాడు కొంతమందిని. కొంతమంది ఎవరైతే అపోజ్ చేసిండ్రో ముస్లింలు వాళ్ళని కూడా కాల్చేశారు. ఇక్కడ హిందువులపైన ముస్లింలపైన ఇద్దరిపైన జరిగినా కూడా మన భారతదేశంలో ఉన్న కొంతమంది సెక్యులర్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని హిందుత్వ అంటే రాబర్ట్ వాద్రా గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రాబర్ట్ వాద్రా దీన్ని అయితే కేవలం హిందుత్వ వల్లే ఇదంతా టార్గెట్ జరిగింది అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అసలు?